గుంటూరు టీడీపీ పార్టీ జిల్లా కార్యాలయంలో తాడికొండ ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్ కుమార్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయడానికి ప్రభుత్వం వడివడిగా అడుగులు వేస్తుంది. అధికారంలోకి రాగానే మొదటి పెన్షన్ కోసం ఇచ్చిన వాగ్దానాన్ని అమలు చేయడం జరిగిందని, గతంలో దివ్యాంగుల పెన్షన్లో జరిగిన అవకతవకలపై విచారణ జరిపిస్తామని, అన్న క్యాంటీన్లు ఆగస్టు నుంచి అమలు చేయడం, పేదవాడికి పక్కా ఇళ్లు నిర్మించడానికి 4 లక్షల రూపాయలు గృహ నిర్మాణం పేరుతో అమలు చేయడం జరుగుతుందని అన్నారు. కేంద్ర మంత్రి వెంకట చంద్రశేఖర్ గారి ఆధ్వర్యంలో డిస్కషన్ జరిగింది. అందరూ ఫర్దర్గా అధికారులు చర్యలు తీసుకున్నప్పుడు నడుస్తాం. వస్తున్నటువంటి తరుణంలో ఒకవైపున మీడియా సోదరులు, మరొకవైపున ఎన్డీఏ కూటమిలో ఉన్నటువంటి పార్టీ నాయకులు, సాధారణ ప్రజలకు ఒక ప్రశ్న వేస్తా ఉన్నారు. నారా లోకేష్ బాబు గారు తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి గారు యోగాళం పేరుతో పాదయాత్ర చేస్తున్నప్పుడు ఆయన ఒక సంచలనాత్మకమైనటువంటి ఒక ప్రకటన చేశారు. పడుతున్నటువంటి వారు అవి కూడా గుర్తు చేస్తున్న తరుణంలో పార్టీ వ్యక్తిగా మీడియా ద్వారా నేను కూడా ఒక అంశాన్ని గుర్తుకు తెస్తా ఉన్నాను. రెడ్ బుక్ ఓపెన్ అయినటువంటి అంశాన్ని మనందరం గుర్తుకు తెచ్చుకోవాలి. ఈ రోజున పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కావచ్చు, అనిల్ కుమార్ యాదవ్ కావచ్చు, మాజీ శాసనసభ్యుడు వంశీ కావచ్చు, జబర్దస్త్ రోజా కావచ్చు, మరి మన జిల్లాలో పారిపోయి తలదాచుకున్నటువంటి శాసన మండలి సభ్యుడు కావచ్చు, జీడీసీసీ బ్యాంకులో 100 కోట్ల రూపాయల ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసినటువంటి చైర్మన్ కావచ్చు, వీరికి సహకరించినటువంటి అధికారులు కూడా ఊసలు లెక్క పెట్టాల్సినటువంటి పరిస్థితులు వస్తాయనేది గుర్తు చేస్తా ఉన్నారు. మరి ఈ రోజున మీరు అందరూ కూడా మీడియాలో చూశారు, విద్యా వ్యవస్థలో జాయింట్ డైరెక్టర్ హోదాలో అనేక అవినీతి కార్యక్రమాలకు పాల్పడినటువంటి వ్యక్తిని, ఆయనకు సహకరించినటువంటి మంత్రి పిఏని ఈ రోజున అరెస్ట్ చేయడానికి కూడా సిద్ధపడినటువంటి అంశం, వారిని ఆ బాధ్యతల నుంచి తప్పించినటువంటి అంశం, ఇవన్నీ కూడా ఒక్కొక్కటిగా లోకేష్ బాబు గారు ఏదైతే హామీని ఇచ్చారో ప్రజలకు నష్టం చేసేటటువంటి వారు రాజకీయపరమైనటువంటి వ్యక్తులు కావచ్చు, అధికారులు కావచ్చు, వారిపైన ఖచ్చితంగా చర్యలు తీసుకుంటామని ఇచ్చినటువంటి మాటకు కట్టుబడి ఒకవైపున సంక్షేమ పథకాలను అమలు చేస్తూ మరొక వైపున ప్రజలకు నష్టం చేసినటువంటి వ్యక్తులపైన చర్యలు తీసుకున్నటువంటి అంశాన్ని కూడా గుర్తుకు చేస్తా ఉన్నాను. ధన్యవాదాలు. అందులో జరిగిన అవినీతి, అక్కడ సౌకర్యాలు లేని, ఇవన్నిటి గురించి కూడా మాట్లాడితే పట్టణాభివృద్ధి శాఖ, మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ గారు ఇటీవల ఇటుక ప్రభావం సందర్శించి చేసిన రంగులు తెలిసిపోయింది. కట్టింది లేదు కానీ రంగులు వేసుకున్నాడు, ఆ రంగులు వేసిపోయింది. రాజకీయ పార్టీల ఒత్తిడి మేరకు గృహప్రవేశాలు చేయించాడు కానీ కనీస సౌకర్యాలైన డ్రైనేజీ, మంచినీరు, మరి అప్రోచ్ రోడ్స్, వర్షం వస్తే ఎటుపోవాలని అన్నిటి కూడా బాగు చేయకుండా కేవలం డబ్బు సంపాదన ధ్యేయంగా కాంట్రాక్టర్లు, వైసీపీ నాయకులు, అధికార యంత్రాంగం కూడా పనిచేసిన సందర్భాలు చూస్తాం. వీటన్నిటినీ సరిచేసి పేదవాడి సొంత ఇంటి కళ నెరవేరుస్తాం. ఆ దిశగా ఎన్డీఏ ప్రభుత్వం కేంద్రంలోనూ రాష్ట్రంలోనూ అడుగులు వేస్తుందని తెలియజేస్తూ గొప్ప హౌసింగ్ విప్లవం రాబోతూ ఉంది. పక్క ఇళ్ల నిర్మాణానికి తెలుగుదేశం పార్టీ అన్న నందమూరి తారక రామారావు గారి సారథ్యంలో శ్రీకారం చుట్టారు. పెరిగిన రేట్లకు అనుకూలంగా, అవసరాలకు అనుకూలంగా స్థలం కానీ రేట్లు పెంచడం కానీ అది తెలుగుదేశానికే సాధ్యం. ఎన్డీఏ కూటమి దీన్ని కళ నెరవేర్చబోతుందని తెలుగుదేశం ఆధ్వర్యంలో తెలియజేసుకుంటూ సెలవు. వైఎస్ఆర్సీపీ పార్టీ చేసినటువంటి ఆ ప్రభుత్వంలో అరాచకాలు, అవినీతిని అన్నింటినీ త్వరలోనే తప్పకుండా బయటపెట్టడం ఖాయం. ముఖ్యంగా మైనింగు, ల్యాండ్ స్కామ్లు, అట్లానే లిక్కర్ స్కామ్ ఎట్టి పరిస్థితులు వదిలిపెట్టే పరిస్థితి లేదు. వాళ్ళు తప్పకుండా చట్ట ప్రకారం ఏ విధంగా చర్యలు తీసుకోవాలో ఆ విధంగా చర్యలు తీసుకోవడం గ్యారంటీ. ఎట్టి పరిస్థితుల్లో ఈ రాష్ట్రంలో చాలామంది వైఎస్ఆర్సీపీ నాయకులు, మంత్రులు జైలు పోవడం కూడా ఖాయం. దాంట్లో ఎటువంటి అనుమానమే లేదు. ఇప్పటికే చాలామంది అవినీతి బట్టబయలవుతూ ఉంది. అసలు వైఎస్ఆర్సీపీ కూడా ఖాళీ అయింది. దానికి ఉదాహరణ ఈ నెలలో మద్దాల గిరి
మరి ఇన్ఛార్జిగా పెట్టారు, రాజీనామా చేశాడు. కిలారి వెంకటరామయ్య రాజీనామా చేశాడు. ఈ పార్టీలో ఎవరు ఉండడానికి ఇష్టపడలేదు. గతంలో ఎన్నో అనుభవించిన వాళ్ళు ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ఏ అరాచకాలు చేశాడు, ఏం చేశాడు అనేది ఒక్కొక్కళ్ళు బయట పెడతా ఉన్నారు. కేతిరెడ్డి గారు బయట పెట్టాడు ఒక వీడియో, నా ఎస్టీలు అని చెప్పారు, ఏం చేశారు అనేది వాళ్ళందరూ బయట పెట్టారు. త్వరలో ఇటువంటివన్నీ కూడా రాష్ట్ర వ్యాప్తంగా కూడా వాళ్ళ పార్టీలో వాళ్ళే వాళ్ళు బయట పెడతారు. ఏ విధంగా పెత్తందారి అహంకారం జులుం దులిపించాడో అందరి మీద అది బయటపడబోతూ ఉంది. వైఎస్ఆర్సీపీలో దందాలు చేసి ల్యాండ్ ఏ విధంగా స్కామ్ చేశారో ఇప్పటికే ముఖ్యమంత్రి వాళ్ళు నారా చంద్రబాబు నాయుడు గారు ఒక వీడియో ద్వారా ప్రమాణం బయటపెట్టారు. అదేవిధంగా మైనింగ్లో కూడా అనేక వేల కోట్ల రూపాయలు అక్రమంగా సంపాదించుకున్నాడు. త్వరలోనే తొందరపడాల్సిన పనే లేదు. చట్ట ప్రకారం ఏదైతే ఏ విధంగా చర్యలు తీసుకోవాలో ఆ విధంగా తప్పకుండా గవర్నమెంట్ అధికారులు కావచ్చు అందరూ కూడా ఆ యొక్క రాజకీయ నాయకుల మీద ఎవరైతే తప్పు చేసిన అధికారులు ఉన్నారో వాళ్ళ మీద కూడా ఈ ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని తెలియజేస్తాం. జరిగింది రాజధాని ప్రాంతంలో జరిగింది. నర్సాపేట జైల్లో పెట్టారు. అధికారుల మీద చర్యలు తీసుకున్నాం. గుంటూరులో ఇక్కడే కృష్ణాల మీద డిఎస్పీ గారు కృష్ణాపాలెం ఈరోజు ఉద్యోగంలో లేరు, రాజీనామా చేసి వెళ్ళిపోయాడు. అతని ప్రమోషన్ ఆగిపోయింది. అతని మీద చర్యలు తీసుకోవడానికి హైకోర్టు సిఫార్సు చేసింది. యథాలాపంగా రిమాండ్ విధించిన మ్యాజిస్ట్రేట్ గారి మీద ఎంక్వైరీ చేయమని ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది. ఇంకా కింది స్థాయి ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారి మీద చర్యలు కూడా తీసుకున్నారు. పూర్తి స్థాయి చర్యలు వారి మీద పూర్తి స్థాయి చర్య త్వరలోనే ఉంది. పేదలకి సొంత ఇంటి నిర్మాణం కోసం సహాయం చేయడంతో పాటు జర్నలిస్టులు కూడా ఇల్లు కట్టించాలని నిర్ణయించారనేది మీ అందరూ సంవత్సరంలో పూర్తి చేస్తారు.